మీ మెటబాలిజంని స్పీడప్ చేయాలి, ఫ్యాట్ని న్యాచురల్గా బర్న్ చేయాలి అని అనుకుంటున్నారా? అయితే మీ డైట్లో ప్రోటీన్ తప్పనిసరిగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు ప్రోటీన్ పవర్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఇది ఎలా మెటబాలిజంని పెంచుతుంది, వెయిట్ లాస్లో ఎలా హెల్ప్ అవుతుంది అండ్ దాంతోపాటు మనం రోజుకి ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, దాని యొక్క సోర్సెస్ ఏంటి అన్న టాపిక్ మీద క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వీడియో చేస్తున్నాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్, USA. మీ అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో మేము 90 days డైట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. అండ్ మేము డైట్ ప్రోగ్రాంలో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటూ, హెల్తీగా తింటూ, హ్యాపీగా ఎక్సర్సైజ్ చేస్తూ, స్లీప్ మెయింటైన్ చేసుకుంటూ ఎలా వెయిట్ లాస్ కావాలి, లైఫ్ స్టైల్ని ఎలా మోడిఫై చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ మేము డైట్ ప్రోగ్రామ్స్ PCOD, PCOS, థైరాయిడ్, డయాబెటీస్, వెయిట్ లాస్ కోసం ఇస్తున్నాము. మీలో ఎవరైనా హెల్తీగా తింటూ వెయిట్ లాస్ కావాలి అని అనుకుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా కన్సల్టేషన్ ఛార్జెస్ వచ్చేసి 1000 rupees per month అండ్ డైట్ ప్రోగ్రామ్ ఛార్జ్ వచ్చేసి పర్ మంత్ 3000 rupees. ఇదివరకే మా దగ్గర చాలామంది వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. అండ్ ఎవ్రీ మంత్ మా దగ్గర ఫస్ట్ ఆఫ్ ద మంత్కి ఒక బ్యాచ్, 16th of the monthకి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీలో ఎవరైనా హెల్తీగా తింటూ వెయిట్ లాస్ కావాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. మనం ఫస్ట్ ప్రోటీన్ అంటే ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం. మన బాడీకి మేజర్గా ఎనర్జీ వచ్చేది మ్యాక్రోన్యూట్రియన్స్ తోటి. అంటే మ్యాక్రోన్యూట్రియన్స్లో మనకు తెలిసే కామన్ మ్యాక్రోన్యూట్రియన్స్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్. దాంట్లో భాగంగా ప్రోటీన్ కూడా వన్ ఆఫ్ ద మ్యాక్రోన్యూట్రియంట్. ఇది మన బాడీకి ఒక బిల్డింగ్ బ్లాక్ వంటిది. మన బాడీలో మన స్కిన్, హెయిర్, హార్మోన్స్, మజిల్స్, ప్రతి ఒక్క ఆర్గాన్ ప్రోటీన్ మీద రిలై కావాల్సిందే. కాబట్టి ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అవర్ బాడీ అన్నమాట. ఎప్పుడైతే మన బాడీలో ప్రోటీన్ కంటెంట్ తగ్గిపోతుందో ఆటోమేటిక్గా మనము టైర్డ్గా ఫీల్ అవుతాం, ఎనర్జీ లేకుండా ఎప్పుడు డిజీగా, లేజీగా ఫీల్ అవుతూ ఉంటాము. దాంతోపాటు మనకు మజిల్ లాస్ ఎక్కువ అయిపోతుంది అండ్ మన మెటబాలిజం కూడా తక్కువ అయిపోతుంది. అదే మనం ప్రోటీన్ బాగా తీసుకున్నామంటే మన బాడీ ఒక ఫ్యాట్ బర్నింగ్ మిషన్ లాగా తయారవుతుంది. కాబట్టి మనము వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు కంపల్సరీగా ప్రోటీన్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో అది ఎలా తీసుకోవాలో ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడే నేను మీకు చెప్పాను, ప్రోటీన్ మెటబాలిజంలో చాలా హెల్ప్ అవుతుంది. దీని గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ మనము థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ గురించి మాట్లాడాలి. ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో అది డైజెషన్ ప్రాసెస్లో మన బాడీలో క్యాలరీస్ని బర్న్ చేస్తుంది. ఆ ప్రాసెస్లో బర్న్ అయ్యే క్యాలరీస్నే థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ అని పిలుస్తూ ఉంటాం. కార్బోహైడ్రేట్స్కి, ఫ్యాట్స్కి మటుకు అన్ని క్యాలరీస్ బర్న్ కావన్నమాట వాటి డైజెషన్ ప్రాసెస్లో. ప్రోటీన్ని తీసుకున్నామనుకోండి ఎక్కువ క్యాలరీస్ బర్న్ అయిపోతూ ఉంటాయి ఎప్పుడైతే ప్రోటీన్ డైజెస్ట్ అవుతూ ఉంటుందో మన బాడీలో. అందుకనే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక 100 calories ఆఫ్ ప్రోటీన్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో 20 to 30% ఆఫ్ క్యాలరీస్ వాటి డైజెషన్లో బర్న్ అయిపోయేసి ఓన్లీ 70% మటుకే మన బాడీలో స్టోర్ అయిపోతాయి. సెకండ్ వచ్చేసి మజిల్ గ్రోత్. ఎప్పుడైతే ప్రోటీన్ బాగా తీసుకుంటామో మన మజిల్ గ్రోత్ బాగా ఉంటుంది. అప్పుడు ఫాస్ట్గా మెటబాలిజం జరిగి మన మజిల్ మన బాడీలో ఎక్కువ క్యాలరీస్ని బర్న్ చేస్తుంది. ఈవెన్ మన రెస్టింగ్ ఫేస్లో కూడా ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయడంలో మజిల్ బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్రోటీన్ ఇంటేక్ బాగా తీసుకోవాలి. ఇంకా థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే మన హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఎప్పుడైతే మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో మనం ప్రోటీన్ బాగా తీసుకున్నప్పుడు మన బాడీలో GLP-1ని బూస్టప్ చేసేసి మనకు ఆకలి కాకుండా మనకు ఎక్కువగా టమ్మీ ఫిల్లింగ్గా ఉండేదానికి హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు మన బాడీలో ఉన్న గ్రెలిన్ని తగ్గించేసి మనకు ఆకలి కాకుండా కాపాడుతుంది అన్నమాట. ఇంక ఇది వెయిట్ లాస్లో ఎలా హెల్ప్ అవుతుంది ఇప్పుడే మీకు చెప్పాను. మజిల్ గ్రోత్ బాగుండడం ద్వారా మనకు
మజిల్ బాగా ఉండి రిమైనింగ్ ఫ్యాట్ లాస్ బాగా అయిపోతుంది. మనం తీసుకున్న ఫుడ్ అంతా మన మజిల్కి యూజ్ అయిపోతుంది అండ్ ఆటోమేటిక్గా మన బాడీ ఫ్యాట్ని యూజ్ చేసుకుంటూ ఫ్యాట్ లాస్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మనకు ఎక్కువగా క్రేవింగ్స్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. సో స్టడీస్ ఏం చెప్పాయి అంటే హై ప్రోటీన్ డైట్ తీసుకున్నప్పుడు వెయిట్ లాస్ మంచిగా ఉంటుంది, హయ్యర్ మెటబాలిక్ రేట్ ఉంటుంది అండ్ బెటర్ బాడీ మెయింటెనెన్స్ ఉంటుంది. కాబట్టి మేము కూడా చేసేది ఏంటి అని అంటే ఈ 90 days ప్రోగ్రాంలో ఒక 45% వచ్చేసి 40 to 50% మధ్యలో ఫైబర్ని ఇంక్లూడ్ చేస్తే ఆల్మోస్ట్ 30 to 35% ఆఫ్ ప్రోటీన్ని ఎవ్రీడే మీకు కస్టమైజ్ చేసేలాగా చూస్తామన్నమాట. ఓన్లీ కార్బోహైడ్రేట్కి దట్టు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్కి ఒక 25% ఆఫ్ ఇంపార్టెన్స్ మటుకే ఇస్తాము. సో ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ అన్నాం కదా అనేసరికి చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే ప్రోటీన్ పౌడర్స్ తాగుతూ ఉంటారు. అది మన బాడీకి మంచిది కాదు. ఎందుకంటే ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవచ్చు, తీసుకోవద్దు అని నేను చెప్పను. ఎవరైతే హెవీగా ఎక్సర్సైజ్ చేస్తూ జిమ్కి వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్, కార్డియో ఇవన్నీ చేసే వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు మజిల్ వాళ్ళు ఎక్కువ వర్కౌట్ చేస్తారు కాబట్టి వాళ్ళలో మజిల్ బిల్డ్ చేయడానికి ఈ వే ప్రోటీన్ అని ప్రోటీన్ షేక్స్ అని తీసుకుంటూ ఉంటారు. నార్మల్గా మనము డైట్ చేసుకుంటూ ఇంట్లో చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఒక లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసుకుంటూ వెయిట్ లాస్ కావాలి అనుకున్న వాళ్ళకు ఆ ప్రోటీన్ పౌడర్స్ తాగాల్సిన అవసరం లేదు. కేవలం మనకు డైలీ దొరికే ఫుడ్లోనే ప్రోటీన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే అలా ప్రోటీన్ ఎక్కువగా తీసుకున్నప్పుడు వాటర్ కంటెంట్ కూడా బాగా మెయింటైన్ చేయాలి. అందుకనే ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నప్పుడు వాళ్ళను ఈ మెటబాలిజంలో ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి కాబట్టి వాటర్ కంటెంట్ కూడా బాగా తీసుకోవాలి. నెక్స్ట్ మనము డైలీ ఎంత ప్రోటీన్ తీసుకోవాలో మీకు నేను ఇప్పుడు చెప్తాను. మనం నార్మల్గా ఎవ్రీడే లైఫ్లో అయితే మనం తీసుకోవాల్సిన ప్రోటీన్ వచ్చేసి 0.8 to 1 gram per kg తీసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు మనం 60 kgs ఉన్నామనుకోండి, ఒక 60 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే తీసుకున్నాము అని అంటే మన బాడీ వెయిట్కి సరిపోతుంది. అదే హెవీ ఎక్సర్సైజెస్ జిమ్కి ప్రతిరోజు జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసే వాళ్ళల్లో అయితే ఆల్మోస్ట్ ఆల్ 1.2 to 1.5 grams per kg తీసుకోవాలి. ఎందుకు? వాళ్ళు వర్కౌట్ ఎక్కువ చేస్తారు కాబట్టి. ఇక బెస్ట్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ గురించి మాట్లాడాలి అని అంటే మనం తినే బాయిల్డ్ ఎగ్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక 7 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఫిష్ ఎస్పెషల్లీ సాల్మన్, ట్యూనాలో కూడా ప్రోటీన్ కంటెంట్ బాగా ఉంటుంది. అండ్ దాంతోపాటు గ్రీక్ యోగర్ట్, ఇప్పుడు మనకు అన్ని సూపర్ మార్కెట్స్లో గ్రీక్ యోగర్ట్ అని అమ్ముతూ ఉన్నారు. ఈ గ్రీక్ యోగర్ట్లో మంచి ప్రోబయోటిక్తో పాటు ప్రోటీన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే దగ్గరలో గ్రీక్ యోగర్ట్ లభిస్తుందో అది ఖచ్చితంగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకునే దానికి ట్రై చేయండి. అండ్ దాంతోపాటు ఇప్పుడు మనం తినే పల్సర్స్లో, లెంటిల్స్లో పన్నీర్, టోఫు దీంట్లో మంచి ప్రోటీన్ సోర్సెస్ లభిస్తాయన్నమాట. కాబట్టి డైట్లో నేను ఎక్కువగా పన్నీర్ ఇంక్లూడ్ చేస్తాను. థైరాయిడ్ లేని వాళ్ళకు సోయాని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే దీస్ ఆర్ వెరీ గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. అండ్ దాంతోపాటు ఎగ్స్ మట్టుకు ఇస్తూ ఉంటాను రెగ్యులర్గా. ఎందుకు? ఎగ్లో మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. అండ్ ఇంకా కినువా గురించి చెప్పాలి అంటే కినువాలో మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. అండ్ మనం తినే తోటకూర అమరాంతస్ దాంట్లో కూడా మంచి ప్రోటీన్ కంటెంట్, మనం తినే గ్రీన్ పీస్ బఠానీలో కూడా ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయన్నమాట. అందుకనే పిల్లలకి మీరు స్నాక్స్ పంపించేటప్పుడు స్కూల్కి ఈ రోస్టెడ్ చెన్న, పల్లీలలో కూడా మంచిగా ప్రోటీన్ ఉంటుంది. ఇవన్నీ మీకు కామన్గా ఇంట్లో లభించే ఫుడ్సే కదా, ఇవి ఖచ్చితంగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అంతేకాని ఏవేవో ప్రాసెస్డ్ ప్రోటీన్స్ కోసం పోవాల్సిన అవసరమే లేదు. ఈ న్యాచురల్ ఫుడ్స్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకొని హ్యాపీగా మీ మజిల్ని మెయింటైన్ చేసుకుంటూ హయ్యర్ మెటబాలిక్ రేట్ని పెంచుకుంటూ ఈజీగా ఫ్యాట్ లాస్ అవ్వచ్చు. సో విన్నారు కదండి ఇవాల్టి వీడియోలో ఎలా మనం ప్రోటీన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి, ఎంత బాగా ఇంక్లూడ్ చేసుకుంటే అంత హెల్తీగా ఉండొచ్చు అన్నమాట మనం తెలుసుకున్నాం కదా. ఇంకా ఆలస్యం చేయకుండా మీలో ఎవరైనా ప్రోటీన్ కంటెంట్ లేకుండా ఫుడ్ తీసుకుంటుంటే అది స్టాప్ చేసేసి నేను చెప్పిన ప్రోటీన్ సోర్సెస్ని ఇంక్లూడ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్తీ. ఈ వీడియో కనుక నచ్చితే
తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు.